శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళ తరకు వచ్చి అక్టోబర్ 1, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నేటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించిన వీసాలు ఏవైతే ఉంటాయో అలాంటి వారు వీసాలు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి. సో ఆ వీసాలు మార్చుకోవడానికి కనుక నవంబర్ 3వ తారీఖు నుంచి అనుమతిస్తున్నారు. అవి మార్చుకోవడానికి ముఖ్యమైనటువంటి షరతులు మనం నేను చెప్పుకున్నాం కదా, యథావిధిగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆ కంపెనీ యొక్క అనుమతి ఉండాలి. ఆ కంపెనీలో వీళ్ళు జాయిన్ అయ్యి కనీసం 1 సంవత్సరమైనా అయి ఉండాలి. అలాగే వారు పనిచేస్తున్నటువంటి ఆ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్లు లెటర్ గార్డ్ ఉండాలన్నమాట. అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వారికి ఈ వర్క్ అనేటువంటి అంటే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు వాళ్ళ దగ్గర అప్రూవల్ ఉండాలి. దానితో పాటుగా వీళ్ళు మార్చుకోవడానికి రుసుము కింద 350 దినాలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ షరతుకు లోబడి ఈ షరతులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆ ప్రాజెక్ట్ వీసా నుంచి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వీసా నుంచి నార్మల్ వీసాకి మార్చుకోవడానికి అయితే కుదురుతుంది. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే జమియాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది డౌట్ ఉంది, అన్న ఇది ముబారక్ ఆల్ కబీర్ వీసాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మార్చుకోవచ్చా, అవి కూడా దీని కిందకి వస్తాయని చెప్పేసి. అవి అయితే కాదండి, కేవలం ప్రాజెక్ట్ వీసాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకే అండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వీసాలు. సో ఆల్రెడీ అలాంటి వీసాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, మేము గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ వీసా పైన వచ్చున్నాము అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఎదుర్కొంటుంది, అందరికీ కాదు. జనరల్గా పోలీసు వాళ్ళకి మన వెహికల్ని ఆపి తనిఖీ చేసేటువంటి రైట్స్ అయితే కనుక ఉంటాయి. సో వాళ్ళకి ఏదైనా అనుమానం కలిగినప్పుడు వెహికల్ని ఆపచ్చు మనల్ని, అలాగే వెహికల్ని కూడా తనిఖీ చేయడానికి అయితే రైట్స్ ఉంటాయి. అయితే ఆ తనిఖీ చేయడంలో కూడా కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి. ఆ నిబంధనలకు లోపడే తనిఖీలు ఏదైనా చేయాల్సి ఉంటుంది. వాటిని అతిక్రమిస్తే వారికి కూడా చట్టం అయితే ఒకటే, వారి పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి సంఘటన ఒకటి కువైట్ ఏదైనా చోటు చేసుకుంది. అదేమిటంటే, ఒక మహిళ నడుపుతున్నటువంటి వెహికల్ని ఒక పోలీస్ అధికారి ఆపాడు. ఆపిన తర్వాత ఆవిడ యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో హ్యాండ్ బ్యాగ్స్ లాంటి ఉంటాయి కదా, అలాంటి వాటిని చెక్ చేశాడు. దాని తర్వాత ఆవిడని కారులోంటి కింద దిగమని చెప్పాడు. దిగమని చెప్పి వెహికల్ మొత్తాన్ని చెక్ చేశాడు. వెహికల్ మొత్తాన్ని చెక్ చేసిన తర్వాత ఈవిడికి సంబంధించినటువంటి మిగతా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆవిడని కూడా చెక్ చేయాలని చెప్పేసి ఆవిడని కూడా చెక్ చేశాడంట. చెక్ చేసిన తర్వాత ఎందుకు ఆపాడు, ఎందుకు చెక్ చేశాడు, అవి ఏమి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. సో దాంతో ఆ మహిళ ఏం చేసిందంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో ఈ విధంగా అతను ప్రవర్తించాడని చెప్పేసి. దాంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రస్తుతానికి ఆయన యొక్క విధుల నుంచి తొలగించింది. ఎందుకంటే ఆ విధంగా చేయడం అనేది తప్పు. ఎందుకంటే మహిళను చెక్ చేయాలంటే మహిళా పోలీస్ అయ్యే ఉండాలి. సో ఆ రూల్ ఇక్కడే కాదు, ఎక్కడైనా మన ఇండియాలో సరే ఒక మహిళని అరెస్ట్ చేయాలన్నా, మహిళ పైన చేయి చేసుకోవాలన్నా సరే అది మహిళలకు మాత్రమే సాధ్యం. మగవాళ్ళు వాళ్ళపైన చేయి చేసుకోవడం కానీ వాళ్ళని సోదా చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ అలాంటి సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఆ పోలీస్ అధికారిని ప్రస్తుతానికి ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని ఆర్తాల్ ఎడారిలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రవాసీయుడు, ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక ప్రవాసీయుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించినటువంటి అంటే వాళ్ళ కపిల్ ఎవరైతే ఉంటారో అతను మరుసటి రోజు వెళ్ళి అక్కడ చూసేటప్పటికి అతను ఉరివేసుకొని వేలబడుతున్నాడు. దాంతో అతను భద్రతా అధికారులకు అయితే సమాచారం అందించాడు. పారామెడికల్ సిబ్బంది భద్రతా అధికారులు అక్కడ చేరుకొని ఆ మృతదేహాన్ని కిందకి దింపడం జరిగింది. అలాగే దీనికి గల కారణం ఏమిటి, అతను ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దాని గురించి ప్రస్తుతానికి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. కువైట్లోని జహరాకి దగ్గరలో ఉన్నటువంటి అల్ ముత్లా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఒక కార్మికుడు కింద పడిపోయాడు. కింద పడిన తర్వాత అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. దాని తర్వాత ట్రీట్మెంట్ కోసం చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి జహరా హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో ప్రస్తుతానికి అతనికి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అయితే అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసినటువంటి సమయంలో పోలీసు వాళ్ళు గ్రహించింది ఏమిటంటే ఇతనికి ఆల్రెడీ అకామా అయిపోయి 2 సంవత్సరాలు అయిందంట. 2 సంవత్సరాలుగా అతను అకామా లేకుండా కువైట్లో ఉంటున్నాడంట. సో నివాస చట్టాన్ని ఉల్లంఘించాడు కాబట్టి ప్రస్తుతానికి ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఇతన్ని దేశ బహిష్కరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒక డైమండ్ మోసం కేసులో 2 ప్రవాసీలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే ఈ 2 ప్రవాసీలు కూడా ఈ జ్యువెలరీ వ్యాపారంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. సో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇంకొక వ్యక్తికి ఒక డైమండ్ ఇతనికి ఇవ్వడం జరిగింది, అమ్మి పెట్టమని చెప్పేసి. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే థర్డ్ పార్టీ ఇంకొక వ్యక్తికి అయితే ఇచ్చాడు. అయితే ఎవరైతే 3వ వ్యక్తి తీసుకున్న తర్వాత అతను డబ్బులు వెనక్కి ఇవ్వలేదంట, డైమండ్ మాత్రం ఉంచేసుకున్నాడు. కారణం ఏమిటంటే ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే థర్డ్ పర్సన్కి ఇచ్చారో ఈ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్కి ఆల్రెడీ కొంత డబ్బులు అయితే బాకీ ఉందంట. సో నేను ఆ బాకీ కింద జమ వేసేసుకుంటాను, నేను నీకు డైమండ్ ఇవ్వను, డబ్బులు ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. నువ్వు నాకు బాకీ ఉన్నా కదా, సో నువ్వు నాకు డబ్బులు ఇవ్వద్దు, ఈ డైమండ్ నేను నా దగ్గర పెట్టేసుకుంటానని చెప్పేసి అన్నాడంట. యాక్చువల్ డైమండ్ ఎవరిది, ఫస్ట్ వ్యక్తిది.
కానీ సెకండ్ వ్యక్తికి ఇవ్వడం వల్ల సెకండ్ వ్యక్తి థర్డ్ పర్సన్కి ఇవ్వడంతో థర్డ్ పర్సన్ సెకండ్ వ్యక్తి థర్డ్ పర్సన్కి బాకీ ఉన్నాడు కాబట్టి అతను నేను డబ్బులు ఇవ్వను, డైమండ్ ఇవ్వను అని చెప్పేసి అన్నాడంట. యాక్చువల్ వాళ్ళు చెప్తున్న దాని లెక్కల ప్రకారం ఆ డైమండ్ వాల్యూ వచ్చి సుమారుగా 23,000 కువైటీ దినార్లకు పైనే ఉంటుందంట. సో అంతటి వాల్యూ గల డైమండ్ ఇవ్వకపోయడంతో ఈ ఫస్ట్ వ్యక్తి అలాగే సెకండ్ వ్యక్తి ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి అయితే కంప్లైంట్ ఇచ్చారు. మరి దీనిపైన విచారణ జరిగిన తర్వాత ఎవరికి చెందుతుంది ఆ డైమండ్, ఏమిటి, ఎవరిది మోసము, ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం, ఇవన్నీ కూడా విచారణలో తేలడానికి అతనికి అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో 2024కి సంబంధించినటువంటి 43వ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి మ్యాచ్ల్లో ఫైనల్లో బంగారు పతకాన్ని సాధించాడు మన తెలుగు తేజం. మన ఆంధ్రప్రదేశ్ తరపున పోటీలో పాల్గొన్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి కౌశిక్ అనేటువంటి అబ్బాయి బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. ఈ సమాచారాన్ని జిల్లా అధ్యక్షుడైనటువంటి కృష్ణమూర్తి గారు తెలియజేశారు. సో ఈ కౌశిక్ అనే అబ్బాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు, ప్రైవేట్ గారు కాదు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ బంగారు పతకాన్ని సాధించాడు. సో ఆ అబ్బాయికి మనం విశేషతను తెలియజేద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ కౌశిక్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు కువైట్లోనే ఉంటున్నారు. తండ్రి పేరు వచ్చి కోటపాటి లక్ష్మయ్య, అలాగే తల్లి పేరు వచ్చి ఝాన్సీ. సో వీళ్ళిద్దరికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎందుకంటే అలాంటి మంచి కుమారుని కన్నారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. మనం కూడా తల్లిదండ్రులకి అలాగే కౌశిక్కి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న మీరు ఇండియాలో ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధుమిత్రులు కానీ శ్రేయోభిలాషులకు కానీ ఎవరికైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. వీళ్ళు ప్రస్తుతానికి చాలా మంచి ఆఫర్ ప్రకటించున్నారండి. అది నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఆ ఆఫర్ ఏమిటంటే ప్యాకింగ్ ఛార్జెస్ అలాగే కర్టూన్ ఛార్జెస్ పూర్తిగా ఉచితం, అలాగే ధరలు కూడా చాలా తక్కువకే మీకు అందిస్తున్నారండి. ఎయిర్ కార్గోకి వచ్చి అన్ని ఛార్జెస్ తోటి కలిపి కేవలం 950 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అదే సీ కార్గో అంటే ఓడ ద్వారా పంపిస్తాం కదా, దానికైతే కనుక అన్ని ఛార్జెస్ తోటి కలిపి కేవలం 550 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సో ఈ ఆఫర్ మళ్ళీ రాదండి, చాలా మంచి అవకాశం. ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలి అనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి ఆదాన్ ప్రాంతంలో ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు కనుక లాదెల్ మునీర్ ఆలీ అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే లాదెల్ మునీర్ ఆలీ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే నాకు తెలియజేయండి. ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు, ఆయనకి సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. 2014కు సంబంధించినటువంటి కియా కార్నివాల్ మోడల్ ఇది. సో బండి మంచి కండిషన్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఎవరికైనా సరే ఈ కారు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, సబా హాల్ సాలెంలోని ఒక ఫార్మసీలో పనిచేయడానికి 2 డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. మంచి జీతం అయితే ఇస్తారంట. మీకు ఎవరికైనా సరే సూన్ వీజా కలిగి ఉండి డ్రైవర్ పని కావాలి అనుకుంటే డిస్ప్లేలో మీకు వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక ట్రావెల్ ఆఫీస్లో పనిచేయడానికి టికెట్స్ బుకింగ్ చేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ టికెట్స్ బుకింగ్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను. నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $274.25 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వెతినటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 24 దినార్ల 71 పిల్స్గా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 26 దినార్ల 250 పిల్స్గా ఉంది. ఇవాళ గీతికా రెడ్డి అనేటువంటి పాప 7వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పాపతో పాటుగా ఇంకా ఎవరైనా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.